అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ఓటర్స్ లిస్ట్ ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక బలమైన ప్రక్రియ. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్స్ లిస్టులో మార్పులు చేర్పులతో కూడుకున్న రివైజ్డ్ ఓటర్స్ లిస్ట్. దీనికి చాలా ఇది బలమైన పునాది ప్రజాస్వామ్య వ్యవస్థకే. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ఓటర్స్ లిస్ట్ ని చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా ఫోకస్ చేసి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట్లో మరణించిన వారు ఎవరైనా ఓట్లు తీసేయాలా, కొత్తగా ఏమైనా ఓట్లు చేర్చాలా, 18 సంవత్సరాలు వచ్చిన ఎవరైనా యువకులు ఉంటే కొత్తగా ఓటర్స్ లిస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాల్సిన ఎవరైనా ఉన్నారా, అడ్రస్ మార్పులు పర్మనెంట్ గా అడ్రస్ మార్పు ఎవరికైనా జరిగిందా లేదా, ఒక వ్యక్తికి ఎక్కడైనా 2 చోట్ల ఓట్లు ఉన్నాయా, అంటే అలాగా ఈ అక్రమంగా 2 ఓట్లు చేసుకున్న వాళ్ళని ఆ ఓట్లు తొలగించే విధానం కూడా ఈ సర్ ప్రక్రియలో ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక బలమైన ప్రక్రియ. ఈ సామాజిక బాధ్యతగా భావించి భారతదేశంలో పౌరులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సర్ జరుగుతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పౌరులందరూ దీన్ని సహాయ సహకారాలు అందించాలి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఓటర్స్ లిస్ట్ లో మార్పులు చేర్పుల కోసం వాళ్ళు అడిగిన ఆధార్ కార్డులో గానీ, అడ్రస్ ప్రూఫ్, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్స్ కానీ, ఇంకా ఏమన్నా చేంజ్ ఆఫ్ అడ్రస్ గురించి గానీ, ఇంకా ఏమన్నా వివరాలు అడిగితే మనం తప్పకుండా ఇవ్వాలి. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంతమంది ఎవరైనా మరణించిన వారు ఉన్నారా, న్యూ ఓటర్స్ ఎవరైనా ఉన్నారా అనేది మనం మన సామాజిక బాధ్యతగా భావించి వాళ్ళని ఆదరించి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి మరీ మన కుటుంబ వివరాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మీరందరూ కూడా ఈ సర్ ప్రక్రియకి దోహదపడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ ఆల్. ఈ సర్ ప్రక్రియ మీద నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంగం. థ్యాంక్ యూ.